అందరికీ నమస్కారం మాస్టర్స్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందించిన భగవద్గీత అన్న రూపంలో జ్ఞానాన్ని అందించిన కృష్ణ పరమాత్మకి నా ఆత్మ ప్రణామాలు. అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం 16వ అధ్యాయము దైవాసుర సంపత్ విభాగ యోగము అంటే దీంట్లోనే పేర్లోనే ఈ అధ్యాయానికి ఇవ్వబడింది దైవము అసుర. అంటే దీంట్లో ఈ చాప్టర్లో ఏంటిదంటే దైవీ సంపద, అసుర సంపద రెండు భాగాలుగా కృష్ణ భగవానుడు విడదీసి అసుర సంపద లక్షణాలు ఎలా ఉంటాయి, దైవీ సంపద లక్షణ ఎలా ఉంటాయి, దైవీ సంపదన వల్ల భగవత్ ప్రాప్తి, సదాచార గుణాలు అంటే ఆ గుణాలు పెంచుకుంటే భగవత్ ప్రాప్తి ఎలా కలుగుతుంది, అలాగే అసుర సంపదను ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఏం జరుగుతుంది, ఈ అసుర సంపదను త్యజించడం వల్ల భగవత్ ప్రాప్తి ఎలా పొందాలి అని చెప్పని చాలా చక్కగా వివరించాడు. సంపద అంటేనే మనం ఏమనుకుంటాము, కష్టపడాలి. ఒక సంపద కావాలంటే సంపద అంటే డబ్బు, లేకపోతే ఒక పేరు కావాలన్నా, లేకపోతే ఒక చదువు చదవాలన్నా దాన్ని కష్టపడి సాధించుకుంటాం, అది ఒక సంపద. ఇవన్నీ ఈ ఫిజికల్ వరల్డ్, ఫిజికల్ బాడీతో చేసేది అంటే జీవనానికి. కానీ ఈ దైవీ సంపద అని చెప్పని అనేది ఏంది, ఎన్నో జన్మల్లో నుంచి అసుర సంపదలు, దైవ సంపద రెండు ఉంటాయి కదా. ఫస్ట్ దైవంగానే వచ్చాం, కానీ అసుర సంపదను నింపుకున్నాం ఎన్నో జన్మల్లో. అజ్ఞానంతో, అహంకారంతో, కోరికల కోసము, పక్కవాన్ని చూసి నాకు కావాలని అలా అలా చేస్తూ చేస్తూ ఈ అసుర సంపదను ఎక్కువగా పెంచుకోవడం వల్ల దాన్ని దైవ సంపదగా మార్చుకోవాలి. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా. మళ్ళీ ఏదైతే తప్పు చేస్తామో ఆ తప్పు తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలి మనము అని చెప్పంటే మళ్ళా అలాంటి అనుభవాన్నే పొందాలి. అలా ఇప్పుడు కష్టాల రూపంలో అంటే ఆ అసురత్వం లేదు, కానీ దాని తాలూకా వాసనలు ఉంటాయి కదా, ఇంకా కంప్లీట్ కాని ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఈ జన్మల్లో మనం కష్టాల రూపంలో, బాధల రూపంలో, సమస్యల రూపంలో తెచ్చుకొని ఆ అసుర సంపదను అంటే ఆ మొత్తాన్ని కూడా తీసేయాలి. తీసేయాలంటే దైవం అంటే దైవ సంపదగా మార్చుకోవాలి. అంటే ఇదంతా లోపల ప్రాసెస్. ఈ సంపద అంతా కూడా మనం జీవించడానికి పేరు ప్రఖ్యాతులు భోగాల కోసము, లోపల ఉన్నది అంతఃకరణము అంటే ఆ దైవత్వం, ఆ ఆత్మలో ఆ దైవీ సంపద రావడానికి చాలా చక్కగా కృష్ణ పరమాత్మ అందించాడు. 1, 2, 3 శ్లోకంలో తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత షోడశోऽధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరైపైశునం దయా భూతేష్వలోలుప్త్యం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. మూడు చెప్పారా మేడం? ఆ 3 చెప్పినాం. ఓకే. మొదటి శ్లోకంలోన శ్రీ భగవానుడు పలికెను, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి,
తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగం నందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మచరణములు, వేద శాస్త్రముల పటములను మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకునుట, శరీరేంద్రియ అంతఃకరణము సరళత్వము అంటే ఆర్జీవము. అంటే దైవీ సంపద గుణాలు ఎలా ఉంటాయి అనంటే నిర్భయత్వంగా ఉంటాడు. నిర్భయత్వం ఎలా వస్తుంది అంటే మనకు నిందలు వచ్చినా, రోగాలు వచ్చినా, మరణం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిర్భయత్వంతో ఉంటారు దైవీ సంపద కలిగిన వాళ్ళు. అలాగే అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణం ఎలా ఉంటుంది వీరికి అంటే శుద్ధిగా ఉంటుంది. దేనికి కూడా వాళ్ళు లొంగిపోరు, అవమానానికి కృంగిపోరు, పేరు ప్రఖ్యాతులకు పొంగిపోరు. ఎప్పుడు కూడా అంతఃకరణాన్ని శుద్ధిగా ఉంచుకుంటారు. ఆ అంతఃకరణం ఎలా ఉంటుంది? మనసు ద్వారా, వాక్కు ద్వారా, చేతల ద్వారా, మాటల ద్వారా ఎవరు ఇబ్బంది పెట్టినా, అలాగే తమకు తాము ఇబ్బంది పెట్టుకోకుండా చక్కగా అంతఃకరణ శుద్ధితో ఉంటారు. అలాగే తత్వ జ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగం నందు నిరంతరము దృఢస్థితి అంటే ఏదైతే వాళ్ళు సాధించాలని అనుకుంటారో దానికోసము వాళ్ళు నిరంతరంగా దృఢస్థితితో ఉంటారు. మరి వారికి సమస్యలు రావా, కష్టాలు రావా అంటే ఎలా ఉంటారు? నిర్భయంతో ఉంటారు. ఉంటూ అంతఃకరణాన్ని ఎప్పుడు శుద్ధిగా ఉంచుకుంటారు. అంటే మాలిన్యాలు లేకుండా శుద్ధంగా ఉంచి ఆ జ్ఞానాన్ని పొందడానికి నిరంతరం దృఢస్థితిలో ఉంటారు. అలాగే సాత్విక దానం చేశారా, సాత్వికతంతో ధ్యానం చేస్తారు. ఇది వస్తే ఇది దొరుకుతుందేమో, దీనివల్ల ఇది లభిస్తుందేమో, దీని చేయడం వల్ల నా కర్మలు తొలగిపోతాయేమో, ఇవన్నీ ఏమీ ఉండదు. అలాగే సాత్విక దానంతో చేస్తారు. ఓకే, వాళ్ళ దగ్గర ఏది ఉండని దాన్ని చక్కగా వాళ్ళు దానం చేస్తారు. అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటిది? లోపల ఉండాలి, బయట ఉండగలగాలి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎదుటివాడు ఎంత నిందిస్తూ ఉన్నా సరే ఆ నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. అలాగే భగవంతుణ్ణి, దేవతలను, గురుజనులను పూజిస్తారు. మళ్ళీ వీళ్ళు ఎలా ఉంటారు? ఈ దైవీ సంపద ఉన్న వాళ్ళు అంటే వీళ్ళందరి పట్ల గురుజనులను పూజించుట అంటే వారి యందు భక్తిని కలిగి ఉండడం, వాళ్ళు ఉన్నారు అన్న ఒక నమ్మకం, భరోసా అన్ని కలిగి ఉంటారు. అలాగే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణంలో అంటే ఏదైతే యజ్ఞాలు చేయాలనుకుంటారో వాటి యందు ఏ రకంగా చేయాలి అది కూడా ఉత్తమ కార్యాచరణంలో కలిగి ఉంటారు. ఉత్తమంగా అంటే సరైన విధంగా చేస్తూ ఉంటారు. అలాగే వేద శాస్త్రముల పఠనములు మరియు భగవంతుని నామ గుణ కీర్తనములు, స్వధర్మాచరణములందరి కష్ట నష్టములను ఓర్చుకొనుట. ఇక్కడనే చూడండి, కష్ట నష్టములను ఓర్చుకొనుట అంటే ఇవన్నీ చేస్తూ భగవంతుని నామగుణ కీర్తనలు చెప్పుతూ తమ స్వధర్మ చరణములందరి అంటే తమ స్వధర్మం ఏ పనైతే చేయాల్సింది భూమి మీదకి వచ్చారో ఆ పనులన్నిటినీ చేస్తూ తమ స్వధర్మంలో ఉంటూ కష్టాలను ఓర్చుకొనుట. ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. నాకే ఎందుకున్నాయి సమస్యలు, నాకే ఎందుకున్నాయంటే అందరికీ ఉన్నాయి. వాళ్ళు దాన్ని జ్ఞానంగా మార్చుకుంటున్నారు. అనుభవిస్తూ అనుభవ పాఠంగా వాళ్ళు మార్చుకుంటున్నారు, ఓర్చుకుంటున్నారు. ఎందుకంటే చేసిందే కాస్త తిరిగి తెచ్చుకున్నాం కదా, అనుభవించాలన్న ఫుల్ క్లారిటీ వాళ్ళకి ఉంటుంది. తర్వాత శరీరేంద్రియ అంతఃకరణలు సరళత్వము అంటే లోపల శరీరము అంటే బాడీలోను అలాగే అంతఃకరణంలోను సరళత్వంతో ఉంటారు. అంటే వీళ్ళ మాట ఎలా ఉంటుందంటే మధురంగా ఉంటుంది. అంటే లోపల వచ్చే ఆ వాక్ ఉంటుంది కదా, ఆ పని ఉంటుంది కదా, ఆ చూపు ఉంటుంది కదా, ఆ లోపల బయట ఒకేలా ఉంటుంది ప్రదర్శించేది. అలా సరళత్వంతో ఉంటారు. తర్వాత 2వ శ్లోకం, అహింస మనోవాక్యముల ద్వారా ఎవ్వరిని ఏ విధంగా కష్టములను కలిగింపకుండుట. సత్యము ఒక్కొక్కటి చెప్పుకుంటూ చెప్దాము. అహింస అంటే ఏంటిదంటే ఏ ప్రాణికైనా, ఏ మనిషికైనా, జంతువుకైనా మనసు ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ ఎవరిని హింసించకుండా ఉండుట.
హింస అంటే కేవలం మనం ఏమనుకుంటాము, చంపడము, కొట్టడము కాదు. అంటే మనం మాట్లాడే మాట కూడా ఉంటుంది కదా! ఆ మాట కూడా హింసగా ఉండకూడదు. మనసు ద్వారా కానీ, మాటల ద్వారా గానీ, చూపుల ద్వారా గానీ, చేతల ద్వారా కూడా ఉండకుండా ఉండుట. ఎవరికి కూడా ఏ కష్టం కలిగింపకుండా ఉండుట. మళ్ళీ సత్యము. సత్యం అంటే యథార్థమైన, ప్రియమైన భాషణములు అని చెప్తున్నాడు. అంటే ఇంద్రియంతఃకరణ ద్వారా చూచిన, వినిన, అనుభవించిన విషయములను అదే విధంగా వివరించుట. అలాగే హితమైన వాక్కులను పలుకుట సత్యము. అంటే వాళ్ళు ఇంద్రియ అంతఃకరణము అంటే చూసింది, మనసులో ఏమనిపించింది, విన్నది, అనుభవించింది మొత్తం ఎలా ఉంటుందో అలా చెప్తారు. అంటే పైనొకటి లోపలొకటి మాట అంటాం చూడండి. అలా కాకుండా వాళ్ళు చూసింది చూసినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా, ఇది అన్నట్టుగా చెప్తారు. దాన్నే సత్యము. అంటే దైవీ సంపదన లక్షణాలు ఇలా ఉంటాయి. అంటే ఆ సంపద కలిగిన వాళ్ళు ఇలా ఉంటారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అలాగే ప్రియమైన, హితమైన వాక్కులే పలుకుతారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే ప్రియంగా ఉంటాయి. హితమైనవి అంటే ఆ వాక్కు కూడా చెప్పే మాటలు కూడా ఏముంటాయంటే మంచివిగా ఉంటాయి. అంటే దీంట్లో మనం అందరము ఎంతవరకు ఎలిజిబుల్ ఈ దైవీ సంపద లక్షణాలు చెప్తున్నాడు కదా! దీంట్లో ఎంతెంత వరకు ఉన్నాం పర్సెంటేజ్. మెయిన్ ఇది మనం పెంచుకోవలసినది. ఎలా ఉంటున్నాం మనం? హింసలో ఉంటున్నామా? ఆ హింస లేకుండా ఉంటున్నామా? ఎక్కడ హింసలో ఉంటున్నాం? సత్యం. సత్యంలో కూడా మనం ఎలా ఉంటున్నాము? తర్వాత అక్రోధము. అక్రోధం అంటే తనకు అపకారము చెయ్యి వారిపై కూడా కోపం లేకుండా ఉండుట. ఇదే ఇక్కడనే ఏంటిది? అంగీకారం లేనిదిది. అంటే తనకు అపకారం అంటే అతను ఎలా ఉంటాడు? మాట్లాడితే నిందలేస్తాడు. ప్రతి దానికి తిడుతూ ఉంటాడు. అంటే కారణం వెతుక్కుంటాడతను. ఎందుకితను ఇలా కారణంగా నా మీద నిందలేస్తున్నాడు, తిడుతున్నాడు, అవమానిస్తున్నాడంటే, ఓహో! నేను గతంలో ఇతనికి నేనేమైనా చేసుంటానేమో. ఓకే. అంటే శత్రువు. మనల్ని బాధ పెట్టేవాడు అందరూ కూడా మనం ఏమనుకుంటాం? శత్రువులే అనుకుంటాం కదా! అది కాదు. మిత్రుడే. ఎందుకంటే ఒకప్పుడు అతడు మిత్రువుగా ఉంటూ వాటిని బాధ పెట్టడం వల్ల ఇప్పుడు శత్రువుగా మారాడు. శత్రువుగా కూడా మారడం లేదు. ఆ కర్మ ప్రభావం, ఆ గుణము అతన్ని అలా ప్రవర్తింపచేస్తుంది. అది తెలుసుకుంటాడు. అందుకనే అపకారం చేయవాని పైన కూడా కోపం ఉండదు. అంటే గుణములు యందే వర్తిల్లును. గుణత్రయ విభాగ యోగంలో చెప్పాడు కదా! ఇక్కడ శరీరము కాదు, చైతన్యము కాదు. గుణము యందు వర్తిల్లును. అంటే గుణంలో గొడవ పడుతుంది. ఆ గుణానికి, ఈ గుణానికి అంతర్యుద్ధం జరుగుతుంది. అందుకు తనకు అపకారం చేయవానిపై కూడా కోపం లేకుండా ఉంటాడు. అంటే అక్రోధము లేకుండా ఉంటాడు. దైవీ సంపద. అంటే ఈ క్వాలిటీస్ మన లోపల పెంచుకోవలసినవి. తర్వాత త్యాగము. కర్మాచరణముల యందును కర్తృత్వ భావమును త్యజించుట. త్యాగం అంటే ఏమనుకుంటాం మనము? ఏదో ఉన్నదంతా ఇచ్చేసి త్యాగం చేసేస్తున్నాం నీకు నాతో ఉన్నదంతా అని అనుకుంటాం. కానీ కాదు. త్యాగము అంటే చేస్తున్న ప్రతి పని నాకు ఏదైతే తెలుసో, నాకు వచ్చింది, నేను ఇతరులకు చేస్తున్నాను. నా దగ్గర ఉన్నదాన్ని, తెలుసుకున్న దాన్ని అందరికీ పంచుతున్నాను. నేను ఏమి చేయుటలేదు అని భావించుచు కర్తృత్వ భావంతో త్యజించుటయే త్యాగము. అంటే ఇప్పుడు నాకేదైతే ఉందో, నా దగ్గర ఉన్నది, నాకు తెలిసింది, అది ఎంత కొంచెమైనా సరే, అది నా దగ్గర ఉన్నదాన్ని నేను పంచడము. అంతేకాని నేనేం చెయ్యట్లేదు. ఉన్నదాన్ని నేను తెలుసుకున్న దాన్ని పంచుతున్నాను. అది ఒక డబ్బైనా, ఒక నాలెడ్జ్ అయినా, ఒక హెల్ప్ అయినా, ఏదైనా సరే ఆ కర్తృత్వ భావంతో చేయడమే త్యాగము. మరి శాంతి. చింత, చంచల్యం లేకుండా ఉండుట. అంటే ఏంటిది? చింత, చాంచల్యం అంటే ప్రాపంచిక చింతనము సర్వదా చెయ్యకుండా ఉండుట. అంతఃకరణనందు శాంతిగా, సాత్విక, ప్రసన్న స్థితిలో ఉండుట. ఇంతకు ముందర సాత్వికం వాడాడు. ఇప్పుడు కూడా కృష్ణ పరమాత్మ సాత్వికంలో చెప్పాడు. అంటే సాత్వికంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? దేని మీదికి ఆశించడు. పేరు కావాలన్నా, పేరు ప్రతిష్టలు కావాలన్నా, గొప్పగా పొగుడుతాడా, లేకపోతే దీనివల్ల నాకు డబ్బు వస్తుందా అన్నది ఆలోచించడు. అంటే ప్రాపంచిక విషయాల మీద ఎటువంటి చింత ఉండదు.
అది కావాలనా, నాకు ఇది కావాలనా, ఇది ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను, ఈ డబ్బు ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను, నేను ఆరోగ్యంగా ఉంటే ప్రశాంతంగా ఉంటాను, ఎదుటివాడు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను అన్నది వాళ్ళకు ఉండదు. అంటే మొత్తంగా చింత ఉండదు. ఏ దాని మీద కూడా చింత ఉండదు. అంటే ప్రసన్న స్థితిలో ఉంటాడు. ఒకవేళ వానికి లేవా శాంతి అంటే దొరకదు, ఉండదు. కానీ లోపలంతా కూడా ప్రశాంతంగా ఉంటాడు. అంటే నిశ్చలంగా ఉండిపోతాడు. ఇవన్నీ ఉండవా? మళ్ళీ దైవ సంపద రావాలి మన లోపలనంటే మన సమస్యలు రావాలి. అయినా సరే అతడు శాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా కూల్ బేబీ కూల్ అంటారు చూడండి. అలా ఉంటాడు. తర్వాత హ్మ్. ఐప ఐపాశునము అంటే ఎవ్వరిని నిందించకుండా ఉండుట. ఎవరిని నిందించకుండా ఉండుట అంటే ఏంటిది? వాడు నన్ను అలా అన్నాడు, నా భర్త అలా నన్ను తిట్టాడు, నా మామ ఇలా మాట్లాడాడు, నా పిల్లలు ఇలా అన్నాడు, పక్కవాడు ఇలా అన్నాడు, వీళ్ళే కారణము అని అన్నది ఉండదు. అంటే ఎవరిని నిందించడు. ఎందుకంటే ఒక ఫుల్ క్లారిటీ ఉంటది. నా వాస్తవానికి నేనే కారణము. వాళ్ళు ఎందుకు నిందిస్తున్నారు నన్ను అంటే, ఒకప్పుడు నేను వాళ్ళకి ఏదో చేసి ఉంటాను. మళ్ళీ అలాంటి ఉన్న గుణమున్న వ్యక్తిని నేను వెతుకుతున్నాను. ఎన్నుకున్నాను. మళ్ళా నన్ను ప్రశాంతంగా ఉండాలన్నా, ఆ కర్తృత్వ భావాన్ని నేను తీసేయాలన్నా, హింసలో లేకుండా ఉండాలన్నా, ఇలాంటి వ్యక్తుల ద్వారానే కదా నా పూర్తి లెర్నింగ్ అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నతడు ఆ సంపదను, ఆ దైవీ సంపదను, ఆ లక్షణాన్ని లోపల పెంచుకోవాలనుకునేవాడు ఎవరిని నిందించడు. ఏంటిది? అతనికి పూర్తిగా క్లారిటీ వచ్చి ఉంటుంది. తర్వాత దయ. అన్ని ప్రాణులేలడ నిర్ నిర్హేతుక కృప. ఎలా ఉంటాడు దయ అంటే అన్ని ప్రాణులు అంటే సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల ప్రాణుల యందు దయతో ఉంటాడు. ఇది చీమన, ఇది ఎలకన, ఇది పిల్ల, ఇతడు మనిష, లేకపోతే ఇతడు హంతకుడా, ఇతడు దొంగన, ఇతడు వేరే కులమస్తాడా అన్నది ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. అలాంటి దయతో కలిగి ఉంటాడు. తర్వాత అలోలోప్యము. అలోలోప్యము అనంటే ఇంద్రియ విషయముల సంయోగం ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండా ఉండుట. ఏంటిదంటే ఇంద్రియ విషయ సంయోగం కలిగినప్పుడు దాని యందు ఆసక్తిని కలిగి ఉండుట. అంటే ఏంటిది? ఇప్పుడు నీకు ఒక వస్తువు వచ్చింది, ఒక బంగారం వచ్చింది, ఒక పేరు వచ్చింది. అప్పుడు ఎలా ఉంటాడు అతను అని చెప్పానంటే, ఓకే నాకు ఈరోజు డబ్బు వచ్చిందా, ఓకే నేను తీసేసుకుంటున్నాను, నాకు ఈరోజు ఈ పేరు వచ్చిందా, నేను తీసేసుకుంటున్నాను. అలా కాకుండా ఇది నాకు దొరకలేదు కదా, పక్కవానికి దొరికింది ఈరోజు అని చెప్పని ఆ భోగాల పైన ప్రాప్తి కోసం మనసు పైన ఆశపడడు. అలా ఆశపడేవాడిని లోలుపుత అంటాడు. అలా ఆశపడని వాడిని అలోలోప్యముడు అలోలోప్యము అని అంటాడు. అంటే అలా కలిగి ఉండాలి. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, నాకు ఈరోజు వచ్చింది, ఈ పేరు వచ్చింది, ఇది నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ మన పక్క వాళ్ళకి ఎవరికో ఒకరికి వచ్చింటది. ఒక డబ్బే వచ్చింటది, సంపదనే వచ్చిండొచ్చు, పేరే వచ్చిండొచ్చు. ఓకే ఈ రోజు నాకు ఇది వచ్చింది కదా, పక్కవానికి ఈ రోజు ఇది అవకాశం వచ్చింది, వాళ్ళకి ఇది ఇవ్వబడ్డది, ఓకే అన్నది రావాలి. ఇదే మెయిన్ గా కావలసింది. మళ్ళా ఆ మనసే కదా ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది, రెండోసారి నాకు కావాలంటుంది. పక్కవానికి ఎక్కువ వచ్చినప్పుడు, పక్కవానికి ఎక్కువ అవకాశం వచ్చింది అనుకోండి, ఒక క్లాస్ విషయాలే అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ప్రాపంచికంగా ఆలోచించండి, స్పిరిచువల్ వేను దీన్ని ఆలోచించండి. పాయింట్ను వచ్చినప్పుడు అప్పుడు ఏం చెయ్యాలి ఆ మనసుకు? ఓకే వీడు మనవాడే కదా, ఏమవుతుంది, రా నువ్వు అని నీ మనసుకు నువ్వు కుదుట చెప్పగలగాలి. అంటే దాన్ని మచ్చిక చేసుకోవాలి. ఆ మనసునన్నది మచ్చిక చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ మచ్చిక చేసుకుంటూ ఉంటావో నీకు అలోలుప్యం మొత్తానికి నువ్వు సాధించుకున్నట్టు. అంటే ఇవన్నీ కూడా ఏంటివి? మనం కష్టపడి సంపాదించుకోవాల్సిన సంపదలు. ఇవి ఎక్కడనో లేవు, మన లోపలనే ఉన్నాయి. సపరేట్ గా ఏమైనా ఉన్నాయంటే కూడా లేవు. ఉన్నవే. ఉన్నదాన్ని బయటికి తీయాలి. బయటికి తీయాలంటే ఈ అసుర సంపదను తీశాలి. వాళ్ళ అసుర సంపద ఏందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ దైవీ సంపద ఎలా ఉంటుంది,
మళ్ళీ ఇవేమైనా స్పెషలైజేషన్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి ఏమైనా నియమాలు, సాధనలు ఏమైనా చేసేటి ఉన్నాయా అంటే ఏమీ లేవు. దాంట్లో మరుగున పడిపోయాయి లోపల అంతఃకరణంలో. దాన్ని మనం బయటికి తెచ్చుకోవడమే ఇది. అందుకనే ఇంద్రియ విషయంలో యందు ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండా ఉంటది. అంటే ఏంటిది? ఉంటే భోగిస్తాడు, లేకపోతే భోగించడు. పక్కవాడు భోగిస్తూ ఉన్నా కూడా ఏమీ లేని స్థితి. అంటే మనసు మాయం చేసే స్థితి. మనసుని జీరో జేయడం అంటారు చూడండి. మనసుని ఎలా జీరో జెయ్యాలే అంటే సాధ్యం కాదు జీరో జేయడం. ఎప్పుడైతే ఈ అలోలోప్యం చెప్పిన విషయాన్ని మనం పట్టుకున్నామనుకోండి, ఈజీగా మనసును జీరో జేసేయొచ్చు. ఈ టెక్నిక్ చాలా బాగా ఇచ్చాడు దీంట్లో. ఈ లోలుపతను తీసేయాలి. ఆ ఎదురువాడిని దాన్ని తీసేస్తే మన దాని మీద ఉంది. మనకు కూడా ఈరోజు వచ్చిందిగా, ఒక పెద్ద రాలే. రేపొస్తది, ఎల్లుండొస్తది, ఇంకొక 6 నెలలైనాకొస్తది. లేదా అంతవరకు నీకొచ్చింది. దాన్ని నువ్వు ఒక మధురంగా భావించు. భావించాడనుకోండి, ఈ అలోలోప్యంలోకి మనం చక్కగా ఆ సంపదను మనం మన లోపల ఈజీగా పెంచుకోవచ్చు. తర్వాత మార్ధవం అంటే కోమలత్వము. అంటే ఆ కోమలత్వం ఎలా ఉంటుంది? కోమలంగా ఉంటుంది. అంటే మనిషి ఎలా ఉన్నా సరే మాట, వ్యవహారము, ఆలోచించే విధానము, చెప్పే విధానము ఇదంతా కూడా కోమలత్వంగా ఉంటుంది. తర్వాత శాస్త్ర ఆహ్, విరుద్ధ కార్యాచరణలకు వెనుకాడుట. అంటే సిగ్గుపడుట. అంటే ఏంటిది? శాస్త్ర విరుద్ధ కార్యాచరణలు. అంటే శాస్త్రాలు మనకు కొన్ని నిర్దేశించబడ్డాయి. శాస్త్రాలు కొన్ని చెప్పబడ్డాయి. దానికి తగ్గట్టుగా మన కార్యాచరణలు చెయ్యాలి. సరే శాస్త్రంలో అదుంది. ఇది నాకు నచ్చలేదు. ఇది నేను చెయ్యను అంటే కాదు. దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా మనకేదైతే చెప్పాడో దాన్ని చేయడం. ఇంకా సింపుల్‌గా అర్థం కావాలంటే ఏంటిదంటే, ఇప్పుడు మనకేదైతే కృష్ణ పరమాత్మ అర్జునుడికి అందించాడో, ఇవి ఉన్నయి ఉన్నట్టు ఇలా ఉంటుందా, అలా ఉంటుందా అన్నది కాదు. అంత కలగలిపిన అన్ని శాస్త్రాలు కలగలిపిన నాలెడ్జే భగవద్గీత. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇది నిజమే కదా! అని నువ్వు యాక్సెప్ట్ చేసి, అంగీకరించి దీన్ని కార్యాచరణం చేయుట. అంటే వెనుకాడకుండా ఇది సత్యమే అని చెప్పి చేయడం. అలా శాస్త్రాలకు శాస్త్ర విరుద్ధంగా కాకుండా శాస్త్రం చెప్పిన విధంగా వెళ్ళిపోవడం. అలాగే అచాపలం అంటే వ్యర్థ చాష్టలు. అంటే వ్యర్థ చాష్టలు అనంటే అచలం అంటే వ్యర్థపు మాటలు, అనవసరమైన ఆలోచనలు, వాక్కు ద్వారా, మనసు ద్వారా చేసే చాష్టలు చాపలము అంటారు. ఇది లేకుండా ఉండడమే ఆచాపలము. అంటే మాటలు, అనవసరమైన మాటలు. ఇక్కడనే మనిషి ఎనర్జీ పోవడము, అనవసరమైన చెత్త చెదారాన్ని లోపలికేయడం. ఈ వాసనలన్నీ దీంట్లోకొచ్చిన తర్వాత కూడా పాతవన్నీ అలానే కంటిన్యూషన్ ఉంటాయి. అప్పుడు పక్కింటి వాళ్ళ ముచ్చట్లుంటాయి. ఇప్పుడు ఎలా ఉంటాయో ఎవరిది వాళ్ళు ఆలోచించుకోండి. మాట్లాడుతున్నాము ఒక మాస్టర్‌తో కానీ, ఇంకెవరితో గాని మాట్లాడుతున్నామంటే ఏం మాట్లాడుతున్నాం? వ్యర్థపు మాటలు మాట్లాడుతున్నామా? అనవసరమైన ఆలోచనలు చేస్తూ వ్యర్థపు మాటలు మాట్లాడుతున్నామా? అలాగే వాక్కు ద్వారా, మనసు ద్వారా చేసే చేష్టలు. మళ్ళా ఆలోచనలు ఎప్పుడైతే అనవసరమైనవి వచ్చాయో, మాటలు కూడా వ్యర్థపు మాటలే వస్తాయి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఎదుటి వానితో మాట్లాడినప్పుడు ఎలాంటివి మాట్లాడతాం? వాక్కు ద్వారా, మనసు ద్వారా అనవసరమైన మాటలు మాట్లాడతారు. మళ్ళా ఇవన్నీ లేకుండా ఉండడమే అచాపలము. మళ్ళా దీంట్లో ఎంత వరకు ఎవరున్నారో చెక్ చేసుకోవాలి. అంటే ఈ సంపద మొత్తం మనకు కావాలే ఇవంటే ఈ లోపల ఉన్న ఈ మైనస్‌లన్నీ తీసేస్తే ఈ సంపదంతా కూడా మన సొంతమే. అలాగే మార్ధవం చెప్పాను కదా! అదొక్కసారి రాసుకోండి. అంతఃకరణం యందు వాక్కునందు, వ్యవహారం నందు, కార్యమునందు ఏమాత్రం లేకుండా ఉండుట. అంటే పనికిరాని మాటలు మాట్లాడకుండా ఉండుట. అంటే లోపల కూడా ఎలా ఉంటారు వీళ్ళు అంతఃకరణంలందు ఎక్కడ ఎలా బ్యాలెన్సింగ్‌గా ఉండాలనో అలా బ్యాలెన్సింగ్‌గా ఉంటారు. అలాగే వ్యవహారం చేసే పనుల్లో కూడా వేస్ట్ అన్నది ఉండదు. పనికిరాని మాటలు ఏమాత్రము మాట్లాడరు. తరువాత 3వ శ్లోకం. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, బాహ్య శుద్ధి,
అద్రోహము, ఎవరిపైనను శత్రుభావం లేకుండట, అమనిత్వము, తాను పూజ్యుడనను అభిమానం లేకుండట మొదలగుటవన్నీ దైవీ సంపద గల లక్షణాలు. మళ్ళీ తేజస్సు చెప్తున్నాడు. దైవీ సంపద అందరూ తేజస్సు తేజస్సు అని చెప్పానంటే ఏమనుకుంటారు? ఇతను తేజస్సు చూడబ్బా ఎలా ఉన్నాడు అని చెప్పని. కాదు, ఆ తేజస్సు కలిగిన వాడు ఎలా ఉంటుంది అతని ఆరా, అతని కాంతి అంటే ఆ వ్యక్తి ఎక్కడ ప్రవేశించినా ఆ చుట్టుపక్కల ఎవరైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు కానీ, తప్పుగా మాట్లాడే వాళ్ళు కానీ, చెప్పే వాళ్ళు కూడా ఆ తేజస్సు అంటే ఆ కాంతి, ఆ ఆరాలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలను విని వీళ్ళందరూ మారిపోవటం. అంటే అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు కదా! తప్పులు పడుతూ ఉంటారు కదా! తప్పు పనులు చేస్తుంటారు కదా! ఆ తేజస్సు కలిగిన వ్యక్తి ఎప్పుడైతే ఆ ఆరాలో వాళ్ళున్నారో మారిపోవడం. ఇది ఎలాగంటే మిల్లెరప్ప స్టోరీ మనకు తెలుసు కదా! గౌతమ బుద్ధుడిని ఎప్పుడైతే ఆయన కళ్ళల్లో చూశాడో, ఆ తేజస్సును చూశాడో, ఇతనిలో ఏదో ఉంది అని ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ఎలా మిల్లారెప్ప గాదు. అతని పేరు అంగుళిమానుడు. సారీ. అంగుళిమానుడు ఎలా మారిపోయాడు ఒక రాక్షసుడు అలా అన్నట్లు. అలా తేజక్షను కలిగి ఉండడం. మరి క్షమ. క్షమ అనగా ఏంటిది? అపకారం చేసిన వారికి కూడా ఏ విధంగా హాని చేయకుండా ఉండట క్షమ. మనం ఎప్పుడు చెప్పుకుంటాం క్షమించేద్దాం ఏమవుతుంది అని. కానీ క్షమించడానికి మనసు ఒప్పుకోదు. ఎక్కడి వరకు క్షమ ఉంటుంది అంటే పైన వరకే ఉంటుంది. అంటే లోపల రాలేదు. ఆ లోపల రావాలి. అసలేంది నోటితో ఎంత చెప్తే ఏముంది? కళ్ళు మూసుకొని ఎంతగా క్షమ ఉంటే ఏముంటుంది? వాడు నీకు ఎంత అపకారం చెయ్యి, నీకు ఎంత శత్రువైనా సరే, నువ్వు ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నా సరే, అతనికి ఏ విధమైన హాని చేయకూడదు. ఆ హాని కూడా ఏంది? మన వాక్కు ద్వారా, చూపుల ద్వారా, పనుల ద్వారా కూడా హాని కలగకుండా ఉండడం. హాని అంటే ఏంది? చంపడం, కొట్టడం కాదు. మనం చేసే ప్రతి చర్యలోనూ, ప్రతి మాటలోనూ కూడా ఉండడం. అదే క్షమ అంటే. ఏమో క్షమాపణ చెప్పేసి నా పనులు నేను చేసేస్తున్నాను, నేను అనేస్తున్నాను, నేను చూసేస్తున్నానంటే ఎలా క్షమించినట్టు కాదు. కాబట్టి క్షమ అనగా అపకారం చేసిన వానికి కూడా ఏ విధమైన హాని చెయ్యకుండా ఉండడము. అలాగే ధైర్యం. ధైర్యం కూడా ఏంటిది? ఎటువంటి కష్టాలొచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా వెనుకంజ వెయ్యకుండా ఎక్కడ పడ్డామో అక్కడనే లెవ్వడము. ఎక్కడైతే సమస్యను సాధించలేకపోయామో ఆ సమస్యను అక్కడ ధైర్యంగా సాధించడం. ఎందుకంటే ఇది మనం తెచ్చుకున్నదే కదా! పక్క వాళ్ళు ఎవడో ఇచ్చింది కాదు. కాబట్టి ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉంటామో ఈజీగా మన సొంత శక్తితో మనం సాధించుకోగలం. సమస్యలను పూర్తిగా తొలగించుకోవడం. అలాగే శౌచము. శౌచము అనగా ధర్మబద్ధమైన ధనము ద్వారా ద్రవ్యశుద్ధి ద్వారా ఆ డబ్బును ఆహారంగా తీసుకొని ఎంత శరీరానికి అవసరమో అంత ఆహారము డబ్బు ఖర్చు చేసేదాన్ని శౌచము అంటారు. అంటే బాహ్య శుద్ధి అంటే ఏంటిది? ధర్మబద్ధమైన ఆదాయం, ధనం. ఆ ధనంతో ధర్మబద్ధమైన ఆహారాన్ని తీసుకొని దాన్ని మనం శరీరానికి ఎంత కావాలనో అంత ఆహారం తీసుకోవడము. దాన్నే శౌచము అంటే బాహ్య శుద్ధి. అంతర్శుద్ధి ఎంత అవసరమో బాహ్య శుద్ధి కూడా అంతే అవసరం. అదే దైవీ సంపద. సరే, నాకు డబ్బు ఉంది, నేనే పని చేసేస్తున్నాను, ఎలా అయితే ఏమవుతుంది? ఓకే, నేను ఇది పెంచుకుంటాను, దీని మీద ఫోకస్ పెట్టనంటే కూడా సరిపోదు. అంటే మనకు జీవించడానికి ఎంత డబ్బు కావాలి? ఎంత తిండి కావాలి? ఎలాంటి తిండి కావాలి? భోజనం కావాలి? శరీరానికి జీవించాలంటే ఎంత కావాలి? అది కూడా ఇంపార్టెంట్. అది కూడా బాహ్య శుద్ధి. అలాగే అద్రోహము. ఎవ్వరి పైనను శత్రుభావము లేకుండా ఉండుట. అంటే ఎవ్వరిపైన అంటే మనని హింసించేవాడు, బాధ పెట్టేవాడిని కూడా ఇందాక చెప్పడం కదా, చూపుల్లో, మాటల్లో, చేతల్లో ఎక్కడ కూడా ఇక్కడ లేదు. ఒకవేళ లేదా మనకు అంటే ఈ దైవీ సంపదలో మనం ఇంటు కొట్టుకోవలసిందే. దీంట్లలో ఎక్కడ మనం మిస్ అయినా సరే దాన్ని ఇంటు మార్క్ వేసుకోవాలి. అంతే. ఇదంతా అయిపోయిన తర్వాత చెక్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయన్నది రాసుకోవాలి. రాసుకుంటే ఆ లోపాలు తెలుసుకొని దాన్ని రోజు ట్రైనింగ్ గా మార్చుకోవాలి. అంటే కంపల్సరీ ఈ దైవీ సంపద అన్నది మన లోపల పెంచుకోవలసిందే. లోపల పెరగాలంటే అంతఃకరణంలో ఇది కావాలి అనంటే ఫస్ట్ ఎక్కడ రావాలి?
బాహ్యంగా ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం బాహ్యంగా చేస్తామో ఆటోమేటిక్‌గా అంతరంగంలోకి వెళ్ళిపోతుంది. అంతఃకరణం శుద్ధి అవుతుంది. అలాగే అమనిత్యము అంటే తాను పూజ్యుడననే అభిమానం లేకుండా ఉండుట. ఇది కూడా చాలా ఇబ్బంది పెట్టేదే మనకు. ఏంటిది? నేను గొప్ప. అంటే ఇప్పుడు ఇవన్నీ కొన్ని మనకొచ్చాయనుకోండి, ఇంకేదన్నా ఉందనుకోండి, నేను గొప్ప, నేనలా ఉన్నాను, నేను గ్రేట్, నేనిన్ని సాధించాను అన్న అభిమానం కూడా ఉండకూడదు. అంటే ఈ మార్గంలోనే ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. దాని మీద కూడా ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు కూడా త్యజించడం. అందుకే కర్తృత్వ భావంతో చేయమని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఏది చేసినా. చేసినప్పుడు ఇవన్నీ మెల్లమెల్లగా, మెల్లమెల్లగా పోతాయి. మొదలగునవన్నీయు దైవీ సంపద గలవాని లక్షణాలు చెప్తున్నాం. ఇప్పుడు 4వ శ్లోకం. दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदामासुरीम्. అయితే ఒకసారి దైవీ సంపద లక్షణాలను అన్నాడు కదా! అసలు దైవీ సంపద ఆహ్, ఎందుకోసం తీసుకోవాలంటే భగవత్ ప్రాప్తికై సాధనా రూపమైన సద్గుణ సదాచార సముదాయమే దైవీ సంపద. అంటే ఆ ప్రాప్తి మనం పొందడానికి ఇవన్నీ మనలో పెంచుకోవడాన్నే దైవీ సంపద అని అంటాడు. 4వ శ్లోకంలోన ఓ పార్థ దంభము అంటే కపటము, దర్పము అంటే మొండితనము, అభిమానము, క్రోధము, పౌరుషము, మాటలయందు చేష్టలందు కఠినత్వము, అజ్ఞానము మొదలైనవి అసురి స్వభావ గల లక్షణాలు. అంటే దైవీ సంపద లక్షణాలు చెప్పాడు కదా! ఇలా ఉంటారు. అంటే ఈ దైవీ సంపదను పెంచుకున్న వాళ్ళు వీళ్ళు ఈ రకంగా ఉంటారు. ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా. మళ్ళీ అసురీ సంపద స్వభావం, అసురీ స్వభావం కలిగిన వారు ఎలా ఉంటాడంటే దంభం చెప్తున్నాడు. దంభం అంటే కపటము. ఏంది? నేను గొప్పవాడిని, నేను జ్ఞానిని, నేను మహాత్ముని, గొప్ప భక్తుణ్ణి అని ప్రచారం చేయుట, కీర్తి ప్రతిష్టల కోసం డబ్బులు దానం చేయుట, యోగ సాధనలు ఆచరించి నటించుట దంభము అంటాడు. అంటే ఎలా ఉంటాడు వీళ్ళందరూ కూడా? నేను గొప్ప, నేను గ్రేట్, నేను పెద్ద భక్తుడు, నా అంత భక్తుడు ఎవరైనా ఉన్నాడా? లేదు. అలాగే కీర్తి ప్రతిష్టల కోసం దానాలు, ధర్మాలు చేస్తుంటాడు. నేను చేసినంత యోగ సాధన ఎవ్వరు చెయ్యరు అని నటించుటను దంభము. ఇక్కడనే ప్రాబ్లమ్స్. అంటే మనం అనుకుంటాం ఏమీ లేవని. కానీ తరచి తరచి చూసుకుంటే అర్థమవుతుంది. అలాగే దర్భం. దర్భం అంటే మొండితనం. ఇతరులను చిన్న చూపు చూచుట, చులకనగా మాట్లాడుట దీనినే దర్పము అంటారు. మళ్ళీ ఇది పైనది ఉంటే ఖచ్చితంగా కిందిదొస్తది. అంటే దంభం ఉందనుకోండి, దర్భం ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే నేను అన్నదొచ్చిందో, నేను గొప్పవాడిని అన్నదొచ్చిందో, పక్కవాడిని చిన్న చూపుగా చూస్తుంటారు. చిన్నగా చులకనగా మాట్లాడుతుంటారు. అలాగే అభిమానం అంటే తాను గొప్పవాడిగా, పూజ్యుడిగా తలుచుకొనుట, నేను శ్రేష్ఠుడిగా భావించుట, కీర్తి ప్రతిష్టల కోసం సేవలు చేయడం, వాటిని కోరుకోవడం, అవి వారు లభించినప్పుడు వారికి హాయిగా ఉంటుంది. అదే అభిమానము. అభిమానం అంటే ఏమనుకుంటాం మనం? వేరుగా అంటే లవ్, అబ్బాయి ఇతనికంటే నేను అభిమానం అనుకుంటాం. కానీ కాదు. నేను గొప్పవాడిని, పూజ్యుడిని, శ్రేష్ఠుడిని అని అవన్నిటి కోసం అతడు ఉంటాడు అని చెప్తున్నాడు. తర్వాత క్రోధం. క్రోధం అంటే తన మనస్సుకు విరుద్ధంగా ఏవైనా పనులు చేసినప్పుడు ఎదుటివాడు తప్పు చేసినా, నింద వేసినా, అపకారం చేసినా అంతఃకరణం యందు కలుగు ద్వేషము క్రోధముగా మారి మనసు యందు హింసాభావం కలుగును. అప్పుడు హింస చేస్తాడు. క్రోధం ఎప్పుడు మారిపోతుంది? నేను చెప్పిన మాట వినకపోవడం. నేను చెప్పింది చెయ్యకుండా నువ్వే చేస్తావా అని చెప్పడం. లేకపోతే మనకు నచ్చని పనులు ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో అది కోపంగా నుంచి క్రోధంగా మారుతుంది. ఎప్పుడైతే క్రోధంగా మారిందో అప్పుడు ఏం చేస్తాడు అతను? హింసలోకి వెళ్ళిపోతాడు. హింసలోకి వెళ్ళిపోయి అతడు తప్పు చేస్తూ ఉన్నా సరే నచ్చదు అతనికి. చంపేస్తాడు, కొడతాడు, హింస చేస్తాడు. అందుకనే కోపం కాస్త ద్వేషం కాస్త క్రోధంగా మారకూడదు అని చెప్పాడు. ఎప్పుడైతే ద్వేషం కాస్త క్రోధంగా మారిందో ఎన్నో ఎన్నో జన్మలు పడతాయి ఆ జన్మ చక్రంలోకి బయటపడడానికి. అప్పుడు అతను హింస చేస్తాడు. తర్వాత పౌరుషం. పౌరుషము అంటే ఇతరులను తిట్టుట,
నిందించుట, వినయం లేకుండా ఉండుట, క్షమ దయ లేకుండా ఉండుట. అంటే ఇతనేంది పౌరుషం మాటలందును చేష్టలందును కఠినత్యము. అంటే ఎలా ఉంటాడు ఇతను? ఇతరులను తిడుతూ ఉంటాడు. ఎప్పుడు నిందిస్తూ ఉంటాడు. అలాగే వినయం ఉంటుందా పెద్దవాళ్ళంటే? వినయంకు లేకుండా కూడా ఉంటుంది. దయ ఉంటుందా కనీసం అంటే దయ కూడా ఉండదు. క్షమ ఉంటుందా అంటే కూడా క్షమ కూడా ఉండదు. ఇదంతా కూడా ప పౌరుషం. తర్వాత అజ్ఞానము మొదలగునవి అసురి స్వభావం గలవాని లక్షణాలు. అజ్ఞానం అంటే ఏంటిది? సత్యాసత్యములు, ధర్మాధర్మములు వాటి యందు యథార్థం తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడం, పనులు చేయడం అజ్ఞానం. అందుకనే ఎన్నో సార్లు అంటాం చూడండి, కర్మ విపాకంలో చెప్పుకుంటాం. అజ్ఞానంతో చేసిన కర్మ తప్పులను క్షమించండి. తెలియకుండా చేశాను. అంటే ఆ విచక్షణ అన్నదే లేకుండా ఉంటుంది. ఇది చేయడం వల్ల తప్పు జరుగుతుందా? ఎదుటివానికి హాని కలుగుతుందా? ఇది నేను చేస్తుంది కరెక్టే అన్నీ కూడా ఏమీ ఉండవు. దాని వల్లనే సరైన నిర్ణయాలు తీసుకోడు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తనకు నచ్చింది చేసుకోవడం వల్ల కూడా అతనికి అజ్ఞానంతో ఏర్పడి తప్పులు చేస్తూ ఉంటాడు. అదే అజ్ఞానము. ఇప్పుడు 5, 6 శ్లోకం. दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुहीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गलोकेऽस्मिन् दैवा आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु. 5వ శ్లోకంలోన ఓ అర్జున దైవీ సంపద ముక్తిదాయకం, అసురి సంపద బంధహేతువు. నువ్వు దైవీ సంపదలో పుట్టినవాడు కనుక శోకింపకము. అంటే శ్లోకం వచ్చింది కదా. అన్ని ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి అన్ని చెప్పుకుంటూ నువ్వు ఎవరివి అన్నది ఒక క్లారిటీ ఇస్తున్నాడు. అంటే నీ లోపల దైవీ సంపద ఉందయ్యా అన్నట్టుగా చెప్తున్నాడు. అందుకని దైవీ సంపద ముక్తిదాయకము. ముక్తి ఎలా ఉంటుందంటే ఈ దైవీ సంపదలను మనలో పెంచుకోవడం వల్ల ముక్తి దొరుకుతుంది. ఆసురి సంపద ఉండడం వల్ల బంధహేతువు. అంటే మళ్ళా ఆ బంధాలలోనే ఇరుక్కొని మళ్ళా జన్మలు తీసుకుంటావు. కానీ నువ్వు దైవ సంపదతో పుట్టినవాడివి. అంటే నీకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు శోకించకు అంటున్నాడు. 6వ శ్లోకంలోన ఓ అర్జున ఈ లోకంనున్న మానవులు 2 విధములుగా ఉందురు. దైవీ లక్షణములు గలవారు కొందరు, అసుర లక్షణములు కలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతంగా తెలుపబడినవి. ఇప్పుడు అసుర లక్షణములు గల వారి గురించి వివరంగా తెలిపెదను. అంటే సృష్టిలో 2 రకాల మనుషులు ఉంటారు. అందుకని మనకేం చేస్తాము? మంచివాడిని గుర్తించం దాన్ని. చెడేవాడు లోపలైతే కనిపిస్తుందో ఉంటుందో వీడు చెడ్డవాడు, వీని లోపల అది ఉంది, ఇది ఉంది అని. అంటే లోపల ఉన్న సంపద, దైవ సంపదను చూడం. అసుర సంపదను బాగా అలవాటు పడిపోయాం కదా, అది ఉంటాయి. కాబట్టి 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒక మనిషిలో 2 కూడా ఉంటాయి. దైవీ సంపద ఉంటుంది, అసుర సంపద ఉంటుంది. మనం చూసేది ఏంది? దైవీ సంపదను చూడాలి. అంటే వాని లోపల ఏం మంచిగా ఉందన్నది వెతకాలి. అలాగే చెడుని చూడకూడదు. మన లోపల ఏముంది? ఏది చెడుందో అసురతత్వం చూడాలి. మంచిని చూడకూడదు. ఆల్రెడీ మంచిని ఏం చేస్తాం? అందుకే మనలోనున్న చెడుని చూసుకోవాలి. ఎదుటి వానిలో ఉన్న మంచిని చూడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కాబట్టి అన్ని రకాల మనుషులు వీళ్ళు ఉంటారు. కాబట్టి నీకు దైవ లక్షణాల గురించి ఇందాక చాలా చక్కగా చెప్పాను కదా. ఇప్పుడు అసుర లక్షణాల గురించి వివరంగా చెప్పాడు. అంటే ఇప్పుడు ఏదైతే మనము 4వ శ్లోకంలో చెప్పాడు కదా, వాటన్నిటిని కూడా 7-20 శ్లోకాల వరకు వివరం ఇస్తున్నాడు. ఒక్కొక్కరు ఎలా ఉంటారు, ఆ లక్షణాలు అసుర సంపద కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అని. ఇప్పుడు 7-10 శ్లోకాల వరకు చూద్దాం. ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసురాః న శౌచం నాపి చాచోరా న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్టం తే
జగదాహూరనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణా క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. 7 నుంచి 10 శ్లోకాల వరకు అసుర స్వభావం గలవారు ప్రవృత్తి నివృత్తులను కర్తవ్య కర్మలను ఎరగరు కనుక వారిలో బాహ్యంతర శుచిత్వము గాని శ్రేష్టమైన ప్రవర్తన గాని సత్యభాషణలు గాని ఉండనే ఉండవు. అంటే అసురి లక్షణాలు లోపల బాగా పేర్కొని పోయి ఉన్నాయి. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ప్రవృత్తి నివృత్తులు అంటే కర్తవ్య కర్మలు. అంటే నేను ఈ పని మీద వచ్చాను, నేను ఈ రోజు ఈ పని చేయాలి, ఇది నా బాధ్యత, ఇది నా కుటుంబ ధర్మము, నేను ఇలా ప్రవర్తించాలి, ఇవన్నీ వాళ్ళ లోపల ఏమీ ఉండదు. వారు ఎలా ఉంటారంటే వారికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తారు. అంటే ఎదుటివాడు చెప్పింది వినడు, వాళ్ళకి ఏదైతే తెలుసో వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే చేస్తారు. మళ్ళీ ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మనము చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇలాంటివి ఏమైనా నా లోపల ఉన్నాయా, ఓకే మన కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో స్నేహితుల్లో ఉన్నాయా, మనం చెప్తాం, చెప్పినప్పుడు వినలేదనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి, ఓకే వారికి తోచిన విధంగా వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది, అది వాళ్ళు చేస్తున్నారు అంతే అని. కానీ ఆ మనిషిని కానీ అతని కానీ తక్కువ చూడకూడదు. అతని గుణం అలా ఉంది, అతడు ఆ లెసన్ కంప్లీట్ కాలేదు అయితే కదా అతడికి ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది నా బాధ్యత అని చెప్పని తెలుసుకుంటాడు. బాధ్యత లేని వాడికి ఉండొద్దు అనుకునే వాడికి బాధ్యతలు ఎలా చూస్తాడు? అతడు చూడడు, చెయ్యడు. కాబట్టి ఇది మనమే చెక్ చేసుకోవాలి దీన్ని. అలాగే మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు ఎప్పుడైతే ఉందో అది తెలుసుకొని ఎంబడే దాన్ని మనము మార్చుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ లోపల వాళ్ళు వచ్చిందే మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి, కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఏది కానీ, మళ్ళీ ఆ లక్షణాలు ఉన్న మనుషులను మనం ఎంచుకున్నాం. ఎందుకోసం ఎంచుకున్నాము? మనం దైవ సంపదను పెంచుకోవడానికి, ఆ సంపద ఆ లక్షణాలను మనం పెంచుకోవడానికి. మళ్ళీ ఎందుకు పెంచుకోవాలంటే ఒకప్పుడు ఇచ్చున్నాం, మళ్ళీ ఒకప్పుడు ఇచ్చిన దాన్ని ఎలా చేయాలి? ముళ్ళును ముళ్ళుతోనే చేయాలి, బాధ పెట్టిన దాన్ని బాధతోనే చేయాలి. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పొజిషన్ లో ఇలానే అనుకుంటూ ఉంటే నీ లోపల దైవత్వం ఎలా పెరుగుతుంది? ఆ సంపదను ఎలా పెంచుకుంటావు అంటే అసురి లక్షణాన్ని పెంచుకుంటావు. అలా అసురి లక్షణాన్ని పోగొట్టుకోవాలి అని అంటే మనని మనం చెక్ చేసుకోవాలి. మన కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళను చేసుకొని అవగాహన చేసుకొని, ఓకే ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సమస్య నేను తెచ్చుకున్నాను కదా అన్న రియలైజేషన్ వచ్చి మార్చాలి. అక్కడికి ఆగిపోతున్నారు, అక్కడికి ఆగిపోకుండా మార్చుకోవాలి. కనుక వారిలో బాహ్యంతర శుచిత్వం కానీ శ్రేష్టమైన పరివర్తన కానీ సత్య భాషణ ఉండవు. అంటే బాహ్యంగా ఉండవు, అంతరంగా ఉండవు. శ్రేష్టమైన పరివర్తన ఏమైనా ఉంటుందా అంటే అది కూడా ఉండదు. సత్య భాషణంలో ఏమైనా ఉంటాయా? కరెక్ట్ గా సత్యాన్ని మాట్లాడతారా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారా అంటే ఇవన్నీ కూడా ఉండనే ఉండవు. ఎందుకంటే పూర్తిగా అసలు లక్ష్యంలో ఉండిపోయారు. నేనే కరెక్ట్, నేను చేస్తుందే కరెక్ట్, నా తప్పు ఏమీ లేదు, మీరే తప్పు అని అంటారు. అప్పుడు మనం గుర్తించగలగాలి. అలాగే మనలో కూడా ఇది ఉందా, ఉంది కాబట్టే వాటిని చూస్తున్నాం. నా -1 కూడా మన లోపల ఉండకూడదు, 1% కూడా ఇది ఉండకూడదు. ఉంటే దీన్ని తొలగించుకోవాలి. 8వ శ్లోకం. ఈ జగత్తుకు ఆధారమైనది ఏదియూ లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడు అనేవాడు లేడనియు, కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణంగా జీవులు సహజంగానే పుట్టుచున్నారనియో, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణము లేదనియో అసుర లక్షణములు గలవారు భావించరు. ఆ లక్షణం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇదంతా ఏమీ లేదు, ఈ జన్మనే ఇదే జన్మ, గత జన్మందా పోయిన వచ్చే జన్మందా అవన్నీ ఏం లేవు, భగవంతుడు లేడు. అలాగే స్త్రీ పురుషుల కలయిక వల్లనే పిల్లలు పుడుతున్నారు, అంతేగాని ఇదంతా తెలియదు. భగవంతుడు ఎవరు, ఆత్మ అంటే ఏంటి, శరీరం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవంటి మీద కూడా ఏ రకమైన
నాలెడ్జ్ లేదు, సహజంగానే పుడుతున్నారు. అలాగే కామం తప్ప ఇంకొకటి లేదు. అంటే కామం అంటే ఏంది? కోరికలు. ఇవన్నీ ఏమి లేవని అసుర లక్షణాలు ఉన్న వాళ్ళు భావిస్తారు. 9వ శ్లోకం. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదనము చెయ్యు భౌతికవాదులు ఆత్మను గురించి తలంపరు. ఆత్మ యొక్క అస్తిత్వమును విస్మరింపరు. వారు మందబుద్ధులు. వారు అందరినీ అపకారం చెయ్యి క్రూరులు. వారి శక్తి సామర్థ్యంలో ప్రాపంచిక వినాశములకి వినియోగపడుచుండును. వీళ్ళు ఎలా ఉంటారంటే ఆత్మ అన్నది ఉంటుందా? నమ్మరు. ఆత్మ అన్నది తలంపరు. దాని గురించే విశ్వసించరు. మందబుద్ధిగా ఉంటారు. మందబుద్ధి ఎందుకు ఉంటుందంటే విశ్వసించినప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే దీని పట్ల ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. ఇక్కడనే క్లారిటీస్ అన్ని తీసుకోండి. కుటుంబ సభ్యులు గాని, పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని, బంధువులు గాని మీరు చెప్తున్నప్పుడు, ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది లేదని కొట్టి పడేసినప్పుడు ఏంటిది? ఓకే, వీళ్ళ లోపల ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అలాగని తప్పు పట్టడం కూడా కాదు. అంటే ఈ లక్షణాలతోనే వాళ్ళు ఉన్నారు. లోపల ఇది ఒకటి ఉందని నమ్మే రోజు లేదు. అది మీరే ఎంచుకున్నారు. మనమే ఎవరిది వాళ్ళే ఎంచుకున్నారు. ఎంచుకున్నారు కాబట్టి దాన్ని అంగీకరించాలి. అలాగే నాలో కూడా ఇది ఉందా అన్నది సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళ శక్తి, వీళ్ళ లోపల సామర్థ్యం ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది. కానీ వాళ్ళు దాని వినాశనానికే ఉపయోగిస్తారు అని చెప్తున్నాడు. 10వ శ్లోకం. దంభము, దురాభిమానము, మదములతో కూడిన ఈ అసురి లక్షణము గలవారు యుక్తాయుక్తములను మర్చి తమ వాంఛనలను ఏదో విధంగా తీర్చుకున్నటకు సిద్ధపడదురు. అజ్ఞాన కారణంగా విద్య సిద్ధాంతములను ఆశ్రయించరు. శాస్త్ర విరుద్ధంగా భ్రష్టాచారులే ప్రవర్తించుదురు. అంటే వీళ్ళకి దంభం, ఇందాక చెప్పుకున్నాం కదా, దంభం అంటే ఏంటిది అని. దురాభిమానము, మదము ఇవన్నీ కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిగి ఉండడం వల్ల వాళ్ళ కోరికలు ఏదైతే తీర్చుకోవాలనో తీర్చుకున్నటకు ఏ విధంగానైనా సిద్ధపడతాడు. ఏమీ ఆలోచించడు. ఏ విచక్షణ ఉండదు. ఇది తప్ప, దీనివల్ల ఏమైనా హాని కలుగుతుందా, లేకపోతే దీనివల్ల నాకేమైనా కర్మ కలుగుతుందా, దీనివల్ల నాకేమైనా దోషం అంటుకుంటుందా అన్న విచక్షణ కూడా వీళ్ళకు ఏమీ ఉండదు. అందుకే మిథ్య సిద్ధాంతములను ఆశ్రయించుదురు. మిథ్య అంటే వాళ్ళకు తగ్గట్టుగా, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఉంటారు కదా, ఏదన్నా ఒకటి, దాన్నే పట్టుకొని ఈ సిద్ధాంతమే కరెక్ట్, నేను చేస్తున్నదే కరెక్ట్ అన్న వేలో వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు శాస్త్ర విరుద్ధానికి భ్రష్టాచారులై ప్రవర్తించరు. అంటే శాస్త్రం చెప్పిన విధంగా కాకుండా చెప్పని విధంగా మేము సృష్టించాము ఈ సిద్ధాంతాన్ని, ఇది చేస్తుంది మేమే కరెక్ట్ అన్న వేలో ఉంటారు ఈ అసుర లక్షణం కలిగిన వారు. ఇప్పుడు 11 నుంచి 14. చింతామపరిమేయాంచ ప్రళయాం తాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చతాః ఆశాపాశశతైర్బద్ధా కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్ ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతా శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. 11వ శ్లోకంలోన మరణించు వరకు వారు అంతులేని చింతనలోనే మునిగిపోవచుందురు. విషయభోగ అనుభవంలో ఎందే తత్పరులై అదే నిజమైన సుఖమని భావించుదురు. వీళ్ళు ఎలా ఉంటారు ఈ అసుర లక్షణాలు కలిగిన వారు అంటే మరణించే వరకు అదే చింతతో ఉంటారు. అంటే ఏదైతే దొరకలేదో, ఏదైతే కావాలనుకున్నారో దాని వరకే చివరి వరకు మునిగిపోతుంటారు. ఆ విషయ భోగాలే ఇవన్నీ నిజమైన సుఖం. అసలైన సుఖం ఎక్కడుందంటే భూమి మీదనే ఉంది. నేను ఏదైతే కోరుకున్నానో దాని మీదనే ఉంది. ఇదే నాకు కావాలి, ఇది తప్ప ఇంకొకటి లేదు అన్న విధంగా వాళ్ళు భావిస్తారు. మరి 12వ శ్లోకంలోన వారు ఆశా పాశ పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు.
కామ క్రోధ పరాణులై ప్రవర్తించుదురు, విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుండురు. అంటే వారికి ఒక ఆశ ఉంది కదా, ఈ ఆశ వల్ల ఎల్లప్పుడూ బంధిస్తారు. అంటే దాంట్లోనే వాళ్ళు ఉండిపోతారు. ఆ, అది ఏది, ఒక జన్మ గాని 4 జన్మలు గాని 10 జన్మలు కాని అదే కోరికతో మరణిస్తారు కదా. దీని వల్లనే నాకు సుఖం దొరుకుతుంది అన్నప్పుడు తిరిగి కూడా మళ్ళా అదే జన్మ తీసుకుంటారు. దానికోసమే వాళ్ళు పాకులాడుతుంటారు. దానికోసం ఎలా చేస్తాడంటే అన్యాయ మార్గాలు, అది కూడా ఏది, విషయ భోగముల కోసమే, అంటే వస్తువుల కోసము, భోగం కోసము, డబ్బు కోసము, ఇవన్నిటిని కామంతో క్రోధంతో ప్రవర్తిస్తూ అన్యాయ మార్గం ద్వారా డబ్బును సంపాదిస్తారు అనుభవించడానికి. 13వ శ్లోకంలోన, నేను మిక్కిలి పురుషార్థుని కనుక ఈ అభిష్ట వస్తువును పొందితిని, ఇంకను నా మనోరథములన్నిటినీ సాధించుకోగలను. ఇప్పటికే నా కడ ఎంతో ధనం ఉన్నది, మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగలనని వారు తలంచుదురు. అంటే ఏంటిది, ఈ జన్మలన్నీ ఉన్నాయి కదా, ఎన్నో జన్మలు ఎత్తుతూ ఈ కోరికల కోసము దీనికోసమే వాళ్ళు పాకలాడుతూ ఉంటారు కదా. అప్పుడు ఏమనుకుంటారు, నేను ఏదైతే కావాలనో దాన్ని నేను సాధించుకున్నాను, ఆ సాధించే విషయంలో హింస ఉందా, తప్పు జరుగుతుందా, ఇతరుడు బాధపడుతున్నాడా అన్నది లేకుండా నాకు కావలసిన వస్తువును నేను పొందుతున్నాను, నేను గ్రేట్, అందరికన్నా నేను గ్రేట్, నా మనోరథాన్ని అంటే నేను ఏదైతే కావాలనుకున్నానో నేను దాన్ని సాధించుకున్నాను. మళ్ళీ నా దగ్గర డబ్బు ఉంది, ఇంకా డబ్బు ఉంటుంది, ఇంకా మున్ముందు ఎంతో డబ్బు ఉంటుంది, సంపాదించుకోగలను అన్న వేలో కలిగి ఉంటాడు. అంటే ఒక కోరిక కామంగా మారిపోయి, కోపంగా మారిపోయి, క్రోధంగా మారిపోయి, అర్షడ్ వర్గాలు అంటాం చూడండి, కామ క్రోధ లోభ మద మాత్సర్యములు అని చెప్పని, అలా జన్మ పరంపరలో ఆ క్రమంలో ఏదైనా సరే సాధించుకొని తీరుతారు. దానికోసం ఎన్ని జన్మలైనా ఎత్తుతాడు. ఆ ఎత్తి 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 దాన్ని వదిలించుకోవడానికి ఇంకాస్త జన్మలు తీసుకుంటారు, ఇంకా 100 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవడం ఈజీ, ఫాస్ట్ గా తప్పులు చేయడం ఈజీ, ఎందుకంటే ఇన్స్టెంట్ గా దొరికేస్తుంటది, అలవాటు పడిపోయినది ఉంటుంది కదా, అది దొరుకుతుంది. కానీ మురికిని క్లీన్ చేసుకోవాలంటే చూడు, బురద పోతూ ఉంటే బురద పడింది అనుకోండి, అది ఒక్కసారిగా బురద గడుగుతుంది. దాన్ని కడిగి దాన్ని ఉతికి ఆ మరక పోవాలంటే ఎంత పని చెయ్యాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ మరకలు మురికిలో పడి అయిపోయిన తర్వాత మరకల రూపంలో అంటించుకున్నాం. మళ్ళా ఆ మరకలన్నిటిని దొరకాలంటే ఈ దైవీ సంపదలను మన లోపల పెంచుకోవాలి. దైవీ సంపదలు పోవాలంటే ఈ లోపల అసుర లక్షణాలు ఏదైతే ఉన్నాయో, అంటే దీన్ని ప్రాపంచిక విషయాల మీద, చింతనల మీద, భోగాల మీద ధ్యాస పెట్టకూడదు. వస్తే భోగించు, వస్తే తీసుకో, అనుభవించుకో, లేకున్నా అదే స్థితిలో ఉండగలగాలి, అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకని ఎంత ధనమైనా సంపాదించగలనని వాళ్ళు తెలుస్తారు. అంటే ఇంకా నాకు ఇంత వచ్చింది కదా, ఇంకా 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 సంపాదిస్తాను అని. 14వ శ్లోకంలోన, నేను ఈ శత్రువును వధించి తిని ఇతరుల శత్రువులను కూడా వధింపగలను, నేను సర్వాధిపతిని, సమస్త సుఖ భోగములను అనుభవింపగలవాడు నేనే, సిద్ధులన్నీ నా గుప్పుట్లో ఉన్నాయి, నేనే గొప్ప బలవంతుణ్ణి, సుఖిని. ఇక్కడ అర్థం చేసుకోండి, జన్మలు చెప్తున్నాడు, జన్మ పరంపర అంటే ఒకదాని కోసం ఒకటి చేస్తూ అది దొరికించుకోవాలని చెప్పని ఆ జన్మలు తీసుకొని ఎలా తయారవుతారు, ఎలా అహంకారంతో ఉండిపోతారు, నేను అన్నది ఉంటుంది. తర్వాత శత్రువులు ఆ చంపుతాడు కదా, ఇప్పుడు డబ్బులు ఇవ్వని అంటాడు, లేకపోతే అతడు చెప్పింది తప్పు అని అన్నాడు, తప్పు అన్నప్పుడు అతడు శత్రువు అయిపోతాడు. నువ్వు చేసే సరైనది కాదు అంటే అతని దృష్టిలో ఏంటిది, మంచివాడైనా వాడు శత్రువు, చంపేస్తాడు, చంపేసి భయపెట్టిస్తాడు. ఇంకా ఎంతమంది వస్తారు నా దగ్గరికి, నేను చంపేస్తాను అన్న విధిలో సర్వాధిపతిని నేనే అంటాడు. తర్వాత సమస్త భోగాములను అనుభవించేవాడు నేను తప్ప ఇంకెవరు లేరు. సిద్ధులు అంటే సిద్ధుల కోసం తీసుకున్న జన్మలు కూడా, అంటే ఆ సిద్ధులు కూడా ఎన్ని, కొన్ని చేసినవి ఈ వీటి కోసం, ఈ భోగాల కోసం, సంపదల కోసం, ఇవన్నీ. కాబట్టి నేను గొప్ప బలవంతుణ్ణి, సుఖిని అని అనుకుంటా. మళ్ళా ఎంత స్టాక్ ఉంది సంపదలు, ఇప్పుడు 15 నుంచి 20 శ్లోకం వరకు తెలుసుకుందాం. ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా
యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ ఆత్మసంభావితస్తబ్దా ధనమానమధాన్వితాః యజంతే నామ యజ్ఞేస్తే దంభేనావిధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యుసూయకాః తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాదమాన్ క్షిపామ్యజస్రమాశుభాన్ ఆసురిష్వేవ యోనిషు ఆసురిం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యేవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం 15-16 శ్లోకంలోన నేను గొప్ప ధనవంతుడును, మిక్కిలి పరివారం గలవాడును, నాతో సమానుడు మరి ఒకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను, దానములను ఇయ్యగలను, యథేచ్ఛముగా వినోదింపగలను అనుచు అనేక విధములైన అజ్ఞాన మోహితులైన చిత్త భ్రమణమునకు లోనై మోహాజాలమునందు చిక్కుకొని అసుర లక్ష్యములు గలవారు విషయభోగములందు మిక్కిలి ఆసక్తులై ఘోర నరకములందు పడిపోవుదురు. అంటే ఇప్పుడు తమో గుణం, రజోగుణం చెప్పాడు కదా. ఇప్పుడు సాత్విక గుణం అంటే నేను అన్నది ఉంటుంది కదా, అహంకారంతో నేను గొప్ప అని, నేను గొప్ప ధనవంతుడిని, మిక్కిలి పరివారం గలవాడు, నాతో సమానంగా మరి ఒకడు లేరు. యజ్ఞాలు చెయ్యాలన్నా, దానాలు చెయ్యాలన్నా నేను చెయ్యగలను, వినోదింపగలను అని అజ్ఞాన మోహితులై చిత్త భ్రమణమునకు లోనై మోహజాలం నందు చిక్కుకుంటాడు. అందుకని 3 గుణాలు గుణత్రయ విభాగంలో చెప్పుకున్నాం కదా. ఈ 3 గుణాలు, ఇది 3వది. నేను గొప్ప, నాకంటే ఎవ్వరు లేరు, నేను గ్రేట్, నాలాగే ఎవరైనా ఉంటాడన్న అజ్ఞాన మోహితం అని చెప్తున్నాడు. ఇది కూడా అజ్ఞాన మోహితమే. అంటే కొంచెం వీటికన్నా ఇది కొద్దిగా మేలు, కానీ ఇది కూడా జ్ఞానంలోకి పడిపోవడమా అజ్ఞానంలో పడిపోవడం అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతడు ఏం చేస్తాడు, విషయ భోగములు ఎందు మిక్కిడి ఆసక్తుడే ఘోర నరకములు ఎందు పడిపోవచ్చుందురు. అంటే ఈ లక్షణాలు ఇంతవరకు ఏవైతే లక్షణాలు చెప్పాడో ఇవన్నీ ఉండడం వల్ల, ఆ భోగాలలో ఇరుక్కోవడం వల్ల నరకాల ఎందు పడిపోదురు. అంటే నరకాల ఎందు పడిపోవడం అంటే ఏంటిది? పైన నరకాల అంటే కాదు, కింద నరకాలు. అంటే పైన ఉండాల్సింది ఒకటి ఉంటుంది, కింద అన్నది మళ్ళీ జన్మలు తీసుకోవాలి వీటి కోసం అని చెప్పని మళ్ళీ అది తప్పే ఉంటుంది కదా, తప్పులే చేస్తుంటారు కదా. కాబట్టి ఈ దాంట్లోనే ఉండిపోతాడు అని చెప్తున్నాడు. 17వ శ్లోకంలోన వారు తమకు తామే గొప్పవారిమని భావించుకొనుచు గర్వోన్మతుడై ధన దూరహంకారములతో కన్ను మిన్నుగానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానంగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుదురు. అంటే ఈ 2 ఉన్నవాళ్ళు ఏంటిది, నేను అన్నది దాంట్లో ఉండిపోతారు. గొప్పవాడు, నేనే గొప్ప, గర్వం ఉంటుంది, ధనహంకారం ఉంటుంది. మళ్ళా ఇవంతా కూడా ఎలా ఉంటాయి, మొదటి జన్మలో ఉంది కదా, నేను ఎలాగైనా సాధించాలి, ఎంతైనా సరే సాధించాలి అన్న ఒక కోరిక ఉండిపోతుంది కదా. అలా ఉన్న క్రమంలో సంపాదిస్తుంటారు. దాంతోపాటు కొన్ని పుణ్యాలు ఉంటుండొచ్చేమో,
ఆ క్రమంలో ఒక్కొక్క జన్మ తర్వాత అటు ఇటు చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ ఆ అహంకారం అన్నది ఉంటుంది చూడండి. మొదటి నుంచి స్టార్ట్ అయినది అక్కడ శాస్త్ర విరుద్ధంగా ఆడంబర ప్రధానం పేరుకు మాత్రమే యజ్ఞంలో చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఎలా ఉంటారు అంటే మీదికి చక్కగా ఉంటాడు. ఎలా వజ్రం ఎలా ఉంటుంది? పైనంతా మెరుస్తూ ఉంటుంది. లోపలంతా ఎలా ఉంటుంది? డొల్లు. మేడిపండు చూడ మేలిమై ఉండును, పట్ట విప్పు చూడ పురుగులుండును అని అంటారు కదా! అలా ఉంటుంది. అంటే మీదికి చూడడానికి ఎలా ఉంటాడు? యజ్ఞాలు చేసేవారిగా, దాన ధర్మాలు చేసేవారిగా, నాకు అంతా తెలుసు, నేనంతా తెలుసుకున్నాను, నేనింక చేసేది ఏమీ లేదు, అన్నీ అనుభవించేశాను, అన్నీ చెప్పేశాను, అన్నీ అయిపోయాయి అని అనుకుంటారు. లోపలంతా ఏముంటుంది? కుళ్ళే ఉంటుంది. అలా అన్నమాట. అంటే పేరుకు మాత్రమే వీళ్ళు చేస్తుంటారు. 18వ శ్లోకము. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతర శరీరముల యందునున్న అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుదురు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అహంకారము, బలము, దర్పము, క్రోధము ఇవన్నిటిని వశులై ఉన్నారు. వేటిలో ఉన్నారు? వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ వశంలో లేవు. ఈ వశంలో ఉండిపోయారు. ఉండిపోవడం వల్ల ఇతరులను నిందిస్తున్నారు. తమ శరీరంలో యందున్న ఇతర శరీరంగా అంతర్యామిగా అంటే లోపల ఉన్న నన్ను ద్వేషిస్తున్నాడు. అంటే నువ్వు చెడ్డవాడివి, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి అని చెప్పని నన్ను నిందిస్తున్నారు. అంటే ఇక్కడ మేం తెలుసుకోవలసినవి ఏంటిది? గుణాలు, అరిషడ్ వర్గాలు, కోరికలు. దీనివల్ల వాటి యందు అవి యుద్ధాలు చేస్తున్నాయి, అవి సంఘర్షణలు చేస్తున్నాయి. మనిషి కాని లోపలున్న పరమాత్మ, ఆత్మ అంతర్యాముగా ఉన్న వాటి ఏమీ లేవు. కానీ నన్ను ద్వేషిస్తున్నాడు అంటే పలానా వాణ్ణి, వీటిని ద్వేషించట్లేదు, లోపల నన్ను ద్వేషిస్తున్నారు అని చెప్తున్నాడు. 19వ శ్లోకంలోను. అట్లు ఇతరులను ద్వేషించుచు పాపాత్ములను, క్రూరులైన నరదములను మాటి మాటికిని ఈ సంసారం నందు అసుర యోనిలో నేను పడవేయు చుందును. అంటే ఎప్పుడైతే నన్ను గుర్తించట్లేదు, నన్ను ద్వేషించుతున్నారు, తప్పుపడుతున్నాడు, వీడు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని చెప్పని అంటున్నాడు. అలాంటి వారిని ద్వేషించే పాపాత్ములను, క్రూరులైన వాటిని నేనేం చేస్తాను? ఏమీ అనను. తిరిగి మళ్ళీ అసుర యోనిలోనే నేను పడేస్తాను. అంతే. ఇంకేం చెప్పట్లేదు ఆయన. ఏమన్నా అంటాడా? అన్నాడు. అంటే ఆ సంసారంలోనే పడి ఉండు అని నేను పడివేచెదను అంటే అనుభవించు. 20వ శ్లోకము. ఓ అర్జున, ఈ అసుర ప్రకృతి గల మూఢుడు నన్ను పొందకనే ప్రతి జన్మ యందును అసుర యోనుల్లో పొందుతూ చివరకు అంతకంటే హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకముల యందు పడెదరు. అంటే ఎప్పుడైతే ఈ అసుర ప్రవృత్తి కలిగి ఉన్నారో మూఢులు అంటున్నాడు. అంటే ఏమి తెలియని వారు, నన్ను పొందాలనుకోవట్లేదు, నా లోపల ఉన్న అంతర్యామిని గుర్తించట్లేదు, సరికదా నిందిస్తున్నాడు. కాబట్టి వీరందరూ ఏం చేస్తారంటే అసుర జన్మలు, అసుర యోనుల్లో పుడతారు. మళ్ళీ వాళ్ళకు కావాలి, వాళ్ళ కోరికలు కావాలి, ఇవి నేను నెరవేర్చుకోవాలి అంటే ఎవరైతే ఉంటారో ఆ తల్లిదండ్రులనే వాళ్ళు ఎంచుకుంటారు. మాస్టర్స్ కూడా వారిని ఎంచి పంపిస్తారు. కాబట్టి ఆ ఆ దాంట్లోనే వాళ్ళు ఉంటారు. అదే హీనమైన గతినే పొందుదురు, ఘోరమైన నరకలు పడవేదరు. అందుకనే నన్ను గుర్తించు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఈ అసుర లక్షణాలన్నిటినీ తొలగించుకోవాలి. మళ్ళీ ఈ అసుర లక్షణాలన్నీ కూడా ఇప్పుడున్నాయా? ఈ పనులన్నీ చేస్తున్నామా? అంటే దీంట్లోకి వచ్చిన తర్వాత అంటే ఎన్ని జన్మలు ఎత్తుంటాం దీంట్లో. వీటిలో నుంచి బయటపడడానికి ఒక మార్గం దొరకాలని చెప్పని, ఒక ధ్యానం దొరకాలని, నన్ను బయట వెయ్యే మార్గం గురువు ఎవరొస్తాడు, ఏ భగవంతుడు నన్ను వస్తారు, ఏ మాస్టర్ నన్ను కాపాడుతాడు దీనిలో నుంచి అని చెప్పంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎవరు? మనమే, ఇంకెవ్వడు కాదు. ఎవడైతే ఈ సమయంలో ఇక్కడ మనం ఇదంతా ఉన్నప్పుడు ఒకప్పుడు ఇవన్నీ ఉండిపోయిన వాళ్ళమే, మళ్ళీ ఇవన్నీ ఎత్తిన వాళ్ళము, మళ్ళీ ఇప్పుడున్న వాళ్ళని ఏ రకంగా జడ్జి చేయాలి, ఏ రకంగా వాళ్ళను నిందించాలి, ఏ రకంగా తప్పు పట్టాలి? డబ్బు లేదనుకోండి, మళ్ళీ డబ్బు కోసం ఎన్నో తప్పు పనులు చేశాం. అనారోగ్యం లేదు, మళ్ళీ అనారోగ్యం కోసం వాళ్ళని చంపడం, కొట్టడం, నరకడం, డబ్బు తీసుకోవడం, లేకపోతే శారీరకంగా హింసించడం.
సెక్సువల్ హరాస్మెంట్ చేసి ఉంటాం. మళ్ళా సిద్ధుల కోసము, డబ్బు కోసము, పేరు కావాలి, పొందాలని బ్లాక్ మ్యాజిక్స్ చేసి ఉంటారు. తర్వాత డబ్బు కోసం అని చెప్పని ఆడవాళ్ళని వేరే వాళ్ళకి అమ్మేసి ఉండొచ్చు. ఇంకా ఏ పనులన్నా చేసి ఉండొచ్చు. మళ్ళీ అవన్నిటినీ ఇప్పుడు శిక్షణగా అనుభవిస్తున్నాం. అనుభవిస్తున్నప్పుడు ఒక మనిషిని తెచ్చుకున్నాం. ఒక పరిస్థితిని తెచ్చుకున్నాం. మళ్ళీ వాళ్ళు అలానే ఉంటారు కదా! వాళ్ళు వాళ్ళలా ఉండకపోతే ఇంకా వేరేలా ఎలా ఉంటారు? మన జన్మలన్నీ అయిపోయి మారాలనుకున్నప్పుడు నీకొక సిట్యుయేషన్ దొరకాలి. ఒక పరిస్థితి నీకు రావాలి. ఒక పరిస్థితి నీకు రావాలే, నీలో ఈ సంపద పెంచుకోవాలి, దైవీ సంపద. ఇంక వద్దు అని నిర్ణయించుకొనొచ్చాం. నిర్ణయించుకొనొచ్చినప్పుడు మళ్ళా ఆ సందర్భానికి మన చుట్టూ మనుషులు మనుషులు క్యారెక్టర్‌లందరూ ఎలా ఉంటారు? వీళ్ళు ఇలానే ఉంటారు కదా! అలాగే సమాజం ఉంటుంది. మళ్ళా సమాజంలో కూడా వీళ్ళందరిని చూసి ఎలా జడ్జ్ చేస్తాం? అందుకే ప్రతిసారి నో జడ్జ్‌మెంట్, నో కామెంట్స్ అని చెప్పి అందుకే చెప్పింది. ఎందుకంటే ఒకసారి నువ్వు తరచి చూసుకో. వాడిని అంటున్నావు అంటే నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడివే. ఆ మెట్టు నుంచే పైనకొచ్చావు. మళ్ళా ఈ అసలు లక్షణాలన్నిటినీ మనము చెక్ చేసుకోవాలి. బయట వాళ్ళు మనకు కనిపిస్తున్నాయా? ఓకే. అతను అలా ఉన్నాడు. మరి మొత్తంగా కూడా కనిపించవు. కొన్ని ఉంటాయి. అప్పుడేమనుకోవాలి? ఓకే. కొన్ని దాటేశాడు. కొన్ని ఇంకా అతను నేర్చుకోలే. మన కుటుంబ సభ్యులు కానీ. అలానే మనలో గూడా ఉన్నాయనుకోండి. దాంట్లో గూడా ఓకే. నేను ఈ కొన్ని దాటాను. ఇంకా నేను కొన్ని దాటలేదు. ఇది కూడా నేను మార్చుకుంటాను అని అనుకోగలగాలి. ఇప్పుడు 21, 22. ఓకే. దీనిది నేను చదువుతాను. 21 శ్లోకం. కామ, క్రోధ, లోభములు అను ఈ 3 నరక ద్వారములు అవి ఆత్మ నాశనమునకు కారణములు. అనగా మనుజుణ్ణి అధోగతి పాలు చేయునవి కనుక ఈ మూడిటిని త్యజించవలెను. అంటే ఈ మూడిటిని త్యజించమని చెప్తున్నాడు. ఏది? కామము, క్రోధము, లోభము. ఈ 3 కూడా మనకు మార్గాలు ఏంటివి అంటే నరక ద్వారములు. నరక ద్వారములు అంటే ఏంటివి? మెయిన్‌గా జన్మలు తీసుకొని మళ్ళా అదే తల్లి గర్భాన్ని ఎంచుకొని దీంట్లో పడుతూ ఉండడమే. పడుతూ, మరణిస్తూ మళ్ళా తిరిగి తీసుకోవడమే. అందుకని ఆత్మ నాశనంకు కారణాలు. అవేమవుతాయంటే ఆత్మకు నాశనం చేసేవి అని మనుజుడు అధోగతి పాలు చేయునవి. అంటే మనిషిని అదే చక్రంలో తిరిగి తిరిగి జన్మించే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ మూడిటిని త్యజించమంటున్నాడు. మొత్తానికి పోగొట్టుకోండి అని అనట్లేదు. దాని మీద ఆసక్తి పెంచుకోకు. దాని మీద వ్యామోహాన్ని కలిగి ఉండకు. ఉండడం తప్పు కాదు. కోరిక దాని మీద ఆసక్తి ఉండొద్దు. అనాసక్తితో ఉండడం నేర్చుకోవాలి. వస్తే తీసుకో, వస్తే పొందు, లేకపోతే లేదు. అది ఏదైనా సరే. అందుకే వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని అన్న ఒకటి కాన్సెప్ట్ ఉంది కదా! అలా ఉండగలగాలి. మళ్ళీ 22వ శ్లోకం. ఓ అర్జున, ఈ 3 నరక ద్వారముల నుండి బయటపడిన వాడు శుభకర్మల్ని ఆచరించును. అందువల్ల పరమగతిని పొందుదురు. అనగా నన్నే పొందుదురు. ఎన్నో సార్లు చెప్పాడు చూడండి. నన్నే పొందుదురు, నన్నే పొందుదురు అంటే నా క్వాలిటీస్ ను పట్టుకుంటారు. నా క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో, భగవంతుని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పెంచుకుంటారు. అంటే ఎప్పుడైతే ఈ మూడిటిని మనం త్యజిస్తామో 3 నరక ద్వారాల నుండి బయటపడిన వారు అంటే ఇంకా దీంతో ప్రయాణం అవసరం లేదు. ఈ జర్నీ అవసరం లేదు. కాబట్టి శుభకర్మలను ఆచరించును. ఇంక పడతను ఏం చేస్తాడు? మంచి పనులే చేస్తాడు. చెడు పనులు చెయ్యడు. హింసలోకి పోడు. ఎవరిని తిట్టడు. ఎవ్వరికి హాని చెయ్యడు. నేను గొప్ప అనడు. భగవంతుడు ఉన్నాడని నమ్ముతాడు. నేనే భగవంతుణ్ణి అనడు. ఎటువంటి సిద్ధుల వైపుకు వెళ్ళడు. దీంట్లో కూడా సిద్ధులు అంటే ఆ పవర్స్ గత జన్మై ఉంటాయి కదా! అటువైపే ధ్యానంలో వెళ్తుంటారు. చాలా మందివి నేను చూస్తూ ఉంటాను. అంటే జ్ఞానం వైపు పరిగెత్తాడు. పవర్స్, హీలింగ్స్ అవి అని. మళ్ళా అదే హీలింగ్ చేసుకుంటే మళ్ళా నీకు తిరిగి వచ్చిందంటే ఇంక ఏమున్నట్టు? మళ్ళా రాకూడదు కదా! హీల్ జరిగిపోతే. కానీ జ్ఞానాన్ని పట్టుకోరు. అంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఆ చైతన్యం? ఆ గత జన్మ వాసనలోకి పోతుంది. అప్పుడు కూడా నీకు మాస్టర్స్ భగవంతుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను మారాలి అని అనుకున్నాను. అంటే శుభకర్మలను చెయ్యాలని అనుకున్నాను. అనుకున్నప్పుడు ఏం చేస్తాడు అతడు? పరమగతిని పొందుతాడు. అంటే ఇంక వీటన్నిటిని
త్యజించేస్తాడు. వీటి మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. అప్పుడు ఏం జరుగుతుంది? భగవంతుణ్ణే పొందుతాడు. ఇప్పుడు 23, 24వ శ్లోకం. యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం తస్మచ్చాస్త్రం ప్రమాణం తే కార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా విధాన్నోక్తం కర్మ కర్తుమిహర్హసి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః సమాప్తః. 23వ శ్లోకంలోన శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా అంటే వృషుంకలముగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపర లోకములు లభింపవు, పరమగతియు ప్రాప్తింపదు. అంటే శాస్త్ర విధిని అంటే ఏదైతే శాస్త్రాలు ఇవ్వబడ్డాయో, కొన్ని శాస్త్రాల్లో కొన్ని ఇవ్వబడ్డాయి, దాన్ని త్యజించి అంటే దాన్ని పట్టించుకోడు. అలాగే యథేచ్ఛగా తనకి ఏది కావాలనుకుంటే అది శాస్త్రం. తను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు చూడండి. తాను నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్. తనకు కావలసిన విధంగా ఆ శాస్త్రాన్ని మార్చుకుంటాడు. అలాంటి వాడు ప్రవర్తించేవాడు సిద్ధిని పొందజాలడు. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి. వీటన్నిటిని మనము పట్టుకున్నాం అనుకోండి, పొందదు. మనకు కావలసింది మనకు దొరకదు. ఆ సిద్ధిని మనం పొందలేం. వానికి ఇహపర సుఖములు లభింపవు. అంటే ఎక్కడ ఉంటది మనకి సుఖం? ఎక్కడైనా ఉంటుందా అంటే పైన ఉండదు, కింద ఉండదు. పరమగతియు ప్రాప్తింపదు. అంటే వానికి పరమగతి ఏమైనా ఉంటుందా అంటే ఏ విధంగా కూడా ప్రాప్తించదు. 24వ శ్లోకం లాస్ట్. కావున కర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణం కనుక శాస్త్రోక్త కర్మలను గురించి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపము చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునికి. ఏదైతే నువ్వు కర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్ర ప్రమాణం శాస్త్రంలో ఇవ్వబడ్డాయి. అంటే అందుకనే మనకు 4 వేదాలు ఇవ్వబడ్డాయి. ఆ 4 వేదాలలో మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి కార్యాలు చేయాలి, సృష్టికి సంబంధించిన పనులు ఏవి మంచి పనులు, యజ్ఞము, పూజ, ధ్యానము అంటే తపస్సు, తర్వాత ఎలా జీవించాలి, ధర్మబద్ధమైన ఆహారం ఏంటిది, ధర్మాధర్మం అంటే ఏంటిది, న్యాయం అంటే ఏంటిది, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదే శాస్త్ర ప్రమాణం కాబట్టి శాస్త్రంలో ఏదైతే చెప్పాడో అలా శాస్త్రోక్త కర్మలను గురించి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరించు. అంటే తెలుసుకొని నువ్వు అలాంటి కర్మలను చెయ్యు అని అర్జునికి చెప్తున్నాడు. మరి మనకేం చెప్తున్నాడు? మనకి ఇప్పుడు ఆ శాస్త్రాలు అవి అవసరం లేదు. ఏదైతే ఇప్పుడు మనకు ఇది చెప్పాడో దైవాసుర సంపత్ విభాగ యోగము, దాంట్లో మనకు కరెక్ట్ అనిపిస్తే మనం దాన్ని తీసుకోవాలి. దైవీ సంపద లక్షణాలు చెప్పాడు, అది మనకు కరెక్ట్ అనిపిస్తే దాంట్లో పెంచుకోవాలి. అసుర లక్షణాలు చెప్పాడు, మళ్ళా ఈ అసుర లక్షణాలు మనలో ఉన్నాయి అంటే నిజంగా ఉన్నాయా అనంటే మనం వెనక్కి వెళ్ళాలి. సింపుల్గా నాలో అసుర లక్షణాలు ఎన్నున్నాయి, ఎక్కడ మిగిలాయి, ఎక్కడ నేనున్నాను, నేను ఈ దాన్ని తెలుసుకోలేకపోతున్నాను, నా ప్రాబ్లం నేను క్లియర్ చేసుకోలేకపోతున్నాను, నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకు నేను ఇలా ఉన్నాను అంటే వెనక్కి వెళ్ళాలి. ఏమున్నాయి అసుర లక్షణాలు, ఏమున్నాయి ఆత్మలో అన్నది చెకింగ్ జరగాలి. అంటే ప్రతిరోజు ఆత్మ పరిశీలన జరగాలి. ప్రతిరోజు మనం మన రికార్డ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ రికార్డులోకి వెళ్ళి ఎలా ఉన్నామని నిరంతరం చెక్ చేసుకోవాలి. భౌతికంగా ఏం చేసుకోవాలి? పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం పని చేశాను,
నా కోసం ఎంత కేటాయించాను, కుటుంబం కోసం ఎంత కేటాయించాను, నా ఎదుగుదల కోసం నేను ఎలా కేటాయించాను, నా దగ్గరికి వచ్చిన వాడికి నేను ఏ రకమైన సహాయం చేయడానికి నేను ఎంత కేటాయించాను. అంటే యూనివర్స్ విశ్వం కోసం, విశ్వంకి అప్లికేషన్ పెట్టుకుంటారు బాధల్లో ఉన్నవాడు, అలా నా వాళ్ళకి నాకు ఇది కావాలని. ఆ విశ్వం మనల్ని ఎంచుకుంటుంది సేవ చెయ్యాలని చెప్పని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ దానిలో మనం ఎంత ఉన్నాము అన్నది ప్రతిరోజు బాహ్యంగా చెకింగ్ జరగాలి పొద్దున్నుంచి రాత్రి వరకు. అంతరంగంలో ఈ అసుర లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా లేకుండా మాత్రం ఉండవు. మురికి ఇందాక చెప్పుకున్నాం కదా, మురికి పడడం ఈజీ, వేసుకోవడం. దాన్ని రుద్ది ఉతికి మరక పోగొట్టుకోవడం ఎంత కష్టం. అంటే తప్పు చేయకముందే జ్ఞానం ఉండాలి, తప్పు చేసిన తర్వాత అజ్ఞానం అని బాధపడితే లాభం లేదు. మళ్ళా తిరిగి ఆ తప్పు ఇక్కడ చేస్తున్నామా, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎదుటివాడిని ఏ రకంగా బాధ పెడుతున్నాం, ఎదుటివాడిని చూసి నాకు ఏ రకంగా అసూయ కలుగుతుంది, ఎదుటివాడిని చూసి నేను ఏ రకంగా ఉంటున్నాను, ఇవన్నీ ప్రతీది ఫిజికల్ గా అంటే భౌతికంగా చెకింగ్ జరగాలి ఎలా ఉన్నామని. తర్వాత స్పిరిచువల్ గా అంటే ఈ మార్గంలో కూడా ఉన్నాం కదా, దీంట్లోనూ కూడా చెకింగ్ చేయాలి, రెండిట్లోనూ చెకింగ్ చేయాలి. కొన్ని జన్మల్లో అక్కడ చెడుగా ఉండి ఉంటాం, కొన్ని జన్మల్లో తెలుసుకునే క్రమంలో స్పిరిచువాలిటీలో కూడా తప్పులు చేసి ఉంటాం. అంటే ఆ వాసనలన్నీ ఉండిపోతుంటాయి కదా జన్మ పరంపరలో, వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే మొత్తం వాష్ క్లీన్ చేయాలి. క్లీన్ అంతా చేస్తే మిగిలేది ఏంటిది, దైవీ సంపదనే కదా. అంటే దానికోసం నువ్వు ఏమైనా స్పెషల్ గా చెయ్యాలన్నా, లోపల ఇవి ఎప్పుడైతే పోతూ ఉంటాయో నీ చైతన్యంలో మార్పు వస్తూ ఉంటుంది. మార్పు ఎప్పుడైతే ఉంటుందో కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో అదే మనం అవుతాం. నన్ను పొందుదుము అంటే ఆ లక్షణాలు అట్లా ఎంతమంది సాధించారు, ఎంతమంది మహాత్ములు అయ్యారు, ఎంతమంది మానవుడిగా వచ్చి మాధవుడిగా మారిపోయారు. మరి ఇది సాధ్యం కాదా అంటే ఖచ్చితంగా సాధ్యమే, ప్రయత్నం చేస్తే. ఇది మాస్టర్స్ దైవాసుర సంపత్ విభాగ యోగం నాకు తెలిసింది, మీకు చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.